రీసెంట్‌గా ఒక వీడియో చూశాను. అది చూసినప్పటి నుండి నా మనసు నిలకడగా లేదు. వందల పెంగ్విన్‌లు ఒక దిశలో వెళుతుంటే, ఒక పెంగ్విన్ మాత్రం దారి మళ్ళి పక్కకి వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళుతుందో దానికి తెలీదు. వెనక ఎవరు రారని దానికి తెలుసు. అయినా సరే అది వెళ్తుంది. ఈరోజు 'మన కథలు బై రమ్య' పరిస్థితి కూడా సరిగ్గా అదే. ఎవరు సపోర్ట్ లేకపోయినా అందరూ వెళ్ళే దారిలో కాకుండా, ఈ కొత్త దారిని నేనెందుకు ఎంచుకున్నాను? నా ఈ ఒంటరి పోరాటం వెనుకున్న అసలు కథ ఏంటి? ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలా మందికి నేను నవ్వుతూనే కనిపిస్తాను. కానీ నా ఈ జర్నీ వెనక ఒక మౌనం ఉంది. నిజం చెప్పాలంటే ఒకప్పుడు నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని. నా మనసు నిండా ఎంతో భాష, ఎన్నో మాటలు ఉండేవి. కానీ అవి ఎవరితో చెప్పుకోవాలని తెలిసేది కాదు. నాకు చెప్పుకోవడానికి చాలా మందే ఉండేవాళ్ళు. కష్టసుఖాలు పంచుకోవడానికి సరైన ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. ఎవరికైనా నా మనసులో మాట చెప్తే వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏమనుకుంటారో అన్న భయంతో మాట్లాడడమే ఆపేశాను. ఆ మౌనం ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. అప్పుడే నాకు అనిపించింది. నా వెనుక ఎవరు లేకపోయినా నాలాంటి వాళ్ళు బయట ఎంతో మంది ఉంటారు కదా! వాళ్ళ బాధలు వినేవాళ్ళు ఎవరు? అందుకే యూట్యూబ్ ద్వారా మీ అందరికీ కనెక్ట్ అయ్యి, మీ బాధలు విని, ఆ కథల్ని అందరికీ షేర్ చేయాలన్నదే నా ఉద్దేశ్యం. యూట్యూబ్ అంటే అందరూ గ్లామర్ అనుకుంటారు. కెమెరా ముందు కూర్చొని ఎవరు చూడకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కథలు చెప్పడం ఒక తపస్సు. ఆ పెంగ్విన్ అదృష్టం తోడు లేకపోవచ్చు. కానీ తన మీద తనకు నమ్మకం ఉంది. నా ప్రయాణం కూడా అంతే. నా దగ్గర పెద్ద పెద్ద స్టూడియోలు లేవు. సపోర్ట్ చేసే టీమూ లేదు. ఉన్నదల్లా నా కథల మీద నాకు ఉన్న గౌరవం. మీ మీద ఉన్న నమ్మకం మాత్రమే. నేను ఎంచుకున్న ఈ దారిలో నేను ఒంటరిదాన్ని కాదని మీరు నిరూపిస్తారని ఆశిస్తున్నాను. ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ నాకు కొండంత ధైర్యం ఇస్తుంది. ఈ రమ్య పోరాటంలో మీరు తోడుంటారా? మన కథలు ఫ్యామిలీ చేరండి. ఆ పెంగ్విన్ లాగే నేను గమ్యాన్ని చేరుకుంటాను. కానీ మీరందరిని వెంటే తీసుకొని. నేను మీ రమ్య. మళ్ళీ ఇంకో మంచి కథలతో కలుద్దాం. సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.